యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసబడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం.